పట్టుకో చెట్టుకి చెట్టుకాయ పట్టుకో. అందరికీ నమస్కారం. ఉలవపాడు ఫేమస్, ఉలవపాడు మామిడికాయకి ఫేమస్, అందరికీ తెలిసినటువంటిదే. అలాంటి ఉలవపాడుకు వచ్చి స్వయంగా ఈ రోజున నెల్లూరు నా క్లాస్మేట్, నా మిత్రుడు, ప్రాణ స్నేహితుడు తాళ్ళూరు చిరంజీవిరావు రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా నెల్లూరు వెళుతూ ఇక్కడ వేణు అనే ఆయన తెలిసిన ఆయన తోట ఒకటి ఉంటే ఆ తోటలోకి వచ్చి ఈ షుగర్లెస్ కాయని ఏమంటారా వేణు? ఇమాన్ పసంద్ అంట ఈ కాయ పేరు. నాకు షుగర్ పేషెంట్, నేను దీనికి సపరేట్గా కాయలు కూడా ఇచ్చారు. ఏదైనా సరే అమృతం తిన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ కాయలు. తేనె అదనంగా కలుపుకొని పోసుకొని తిన్నట్టుగా ఉన్నాయి కాయలు. మరి అందుకేనేమో అందరూ ఉలవపాడు కాయలు అనేది ఒక అద్భుతమైనటువంటి అనుభూతిగా ఉంది. తోటలోకి వచ్చి స్వయంగా పలాని చెట్టు కాయ టేస్ట్గా ఉంది, ఈ చెట్టు కాయలు కోయండి అని అడిగి ఆ కాయలు కోసుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా సరే ఉలవపాడు అనేది అమృత ఫలం, మామిడి పండుని అమృత ఫలం అని కూడా అంటారు. ఈ అమృత ఫలం తోటలో ఉండి తినేటటువంటి అదృష్టం నాకు కలిగింది. మీలాంటి వాళ్ళు కూడా కలగాలి. ఇక్కడ నాకు తోడుగా నా శ్రీమతి కూడా ఉంది. లక్ష్మి ఇట్రా, నా తోడుగా శ్రీమతి కూడా ఉంది. ఆవిడ కూడా మరి షుగర్ భయాలు ఉన్నా కానీ కనీసం ఇప్పటికే 3 మామిడికాయలు తినేసింది. తినేసింది కాబట్టి చాలా అమృత ఫలాలు ఏ సీజన్లో తినాల్సిన వాటిని ఆ సీజన్లో తినండి, ఆరోగ్యంగా ఉండండి, అందరూ సంతోషంగా ఉండి. ఇక్కడ మా ఇంకొక చెల్లెమ్మ ఉంది, సామ్రాజ్యమ్మ. ఈమె కూడా ఆమెకు పోటీ పడి 3 పండ్లు తినేసింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అందరం కూడా చాలా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ పౌడర్లు వేసి లేకపోతే ఇంకోటి వేసి మాగించేటటువంటి కాయలు కాకుండా ఇలాంటి కాయలు కొనుక్కొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి జీవించండి. మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి.